బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లాలో ముసుగు దొంగలు కలకలం రేపారు. జిన్నారం మండలంలోని ఉట్ల దాడిగూడలోని చోరీలకు వచ్చి హల్చల్ చేశారు. ఈ దాడిలోని దాడిగూడలో ఓ ఇంట్లో 4 తులాల బంగారు ఆభరణాలు చోరీ చేయగా మరో ఇంట్లో దొంగతనానికి ప్రయత్నించినట్లు అలికిడిగా ఇంట్లో వారు నిద్రలేచి కేకలు వేశారు. దీంతో దొంగలు పారిపోయారు. ఈ దృశ్యాలన్నీ సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. గ్రామస్తుల ఫిర్యాదుతో జిన్నారం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, జిన్నారం మండలంలో దొంగలు హల్చల్ చేశారు. అర్ధరాత్రి తర్వాత ఊట్ల దాదిగూడెం గ్రామాల్లో 5గురు ముసుగు దొంగలు మొహానికి పూర్తి స్థాయిలో ముసుగులు ధరించి చేతిలో మారణాయుధాలతో హల్చల్ చేశారు. దాదిగూడెంలో ఓ ఇంట్లో తాళం వేసిన ఇంట్లో ఆ తలుపులు పగలగొట్టి ఇంట్లో ఉన్నటువంటి బంగారు నగలు తీసుకెళ్లినట్టుగా కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇక మరో ఇంట్లో కూడా దొంగతనానికి యత్నించారు. ఆ సమయంలో ఆ ఇంట్లో నిద్రిస్తున్న వాళ్ళు మేల్కోవడంతో వాళ్ళు పరుగు పెట్టారు. ఇక ఈ దొంగల దృశ్యాలన్నీ కూడా ఆ గ్రామంలో సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. మొత్తం 5గురు దొంగలు వాళ్ళు ఆ తాళాలు వేసినటువంటి ఇళ్లనే టార్గెట్ చేస్తూ ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తుంది. కానీ ఈ దాదిగూడెంలో ఇంట్లో వెళ్ళిన సమయంలో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఆ సమీపంలో ఉన్న వాళ్ళు లేవడంతో వాళ్ళు పరుగులు అయితే పెట్టారు. ఇక వీటికి సంబంధించి పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు క్లూస్ టీమ్ రప్పించి దర్యాప్తు అయితే కొనసాగిస్తా ఉన్నారు. అసలు ఈ దొంగలు ఎక్కడి నుంచి వచ్చారు అంటే వాళ్ళు ఏ ముఠాకు సంబంధించి అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులుగా పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి స్థానికులు అయితే 5గురు ఉన్నారు కాబట్టి 5గురు ఉన్నారు. మరి వీళ్ళు గతంలో మాదిరిగా పార్టీ ఇంకా రకరకాల దొంగల ముఠాలున్నాయి కాబట్టి వాటికి సంబంధించి ఎవరన్నా దొంగలు ఆ ముఠానా అనేది కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది అని చెప్పాలి. అయితే ప్రధానంగా హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి ఈ జిన్నారం మండలం సంబంధించిన గ్రామాల్లో ఈ ముఠా హల్చల్ చేసింది. ఇక సంఘటన స్థలానికి పోలీసులు కూడా చేరుకున్నారు. దర్యాప్తునైతే కొనసాగిస్తున్నారు. ఈ గతంలో ఈ ముఠాకు సంబంధించి ఎక్కడైనా చోరీలు జరిగాయా అటువంటి దర్యాప్తు అంటే ఆ రికార్డులను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారని చెప్పాలి. ఇక అర్ధరాత్రి దొంగలు గ్రామాల్లోకి రావడంతో స్థానికులైతే భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తం కూడా ఆ సీసీ ఫుటేజ్ లో వాళ్ళ విజువల్స్ క్లియర్ గా రికార్డ్ అయ్యాయి. 5గురు దొంగలు ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు అంటే ఏ ఇల్లు తాళం వేసింది అన్న అయితే వాళ్ళు పరిశీలిస్తున్నారు. ఆ సమీపంలో ఓ లైట్ వెలుగుతుండడం దాన్ని వాళ్ళు ఆఫ్ చేసే ప్రయత్నం చేశారు. మరోవైపు అక్కడ ఉన్నటువంటి ఇంకొక సీసీ కెమెరాకి సంబంధించినటువంటి కేబుల్స్ కూడా కట్ చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళ ఆనవాళ్లు దొరకకుండా ఉండేందుకు ఈ ప్రయత్నం చేశారని చెప్పేసి పోలీసులు అయితే గుర్తించారు. ఆ దొంగలను ఏ ముఠాకు సంబంధించింది అన్న కోణంలో పోలీసుల విచారణ అయితే కొనసాగుతా ఉంది.